ఇచ్చిన హామీలలో భాగంగా అన్నదాత సుఖీభవ నగదును 10 నిమిషాల ముందే 2వ సంవత్సరంలో రైతుల ఖాతాలలో జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందని టీడీపీ బెజవాడ వంశీకృష్ణారెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలోని సాయిబాబా కళ్యాణ మండపంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2026-27 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రైతులు అధిక సంఖ్యలో పాల్గొని బిగ్ ఎల్ఈడీ స్క్రీన్పై సీఎం చంద్రబాబు రైతులకు అందిస్తున్న సూచనలను వీక్షించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ డెల్టా ప్రాంతమైన కోవూరులో రైతులు ఇబ్బందులు పడకుండా సకాలంలో కాలువల్లో పూడికతీత రైతుల అవసరాలను తీరుస్తున్న ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. రైతులు వ్యవసాయ అధికారి సూచనల మేరకు కార్డుల ద్వారా యూరియాను తీసుకోవాలని, ఎకరాకు 3 కట్టల యూరియాను వ్యవసాయ శాఖ అందిస్తోందన్నారు. యూరియాపై వస్తున్న అపోహలను వీడాలన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారులు, మండల పార్టీ అధ్యక్షులు ఏటూరి శ్రీహరిరెడ్డి, పెన్నాడెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ పూండ్ల అచ్యుత్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, పాసం శ్రీహరిరెడ్డి, యనగంటి సురేంద్రారెడ్డి, చముకుల కృష్ణ చైతన్య, సత్యవోలు సత్యంరెడ్డి, 5 మండలాల మండల పార్టీ అధ్యక్షులు, రైతు సంఘం నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు 2వ సంవత్సరం గాను మొదటి విడత అన్నదాత సుఖీభవ చెప్పిన దాన్ని రైతులందరి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. చెప్పిన సమయం కంటే 10 నిమిషాలు ముందే రైతుల ఖాతాల్లోకి డబ్బుల్ని జమ చేయడం జరుగుతూ ఉంది. ఇటువంటి ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం 2 సమపాలలో అభివృద్ధి చేస్తూ చూసుకుంటూ ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి, మన కూటమి ప్రభుత్వాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కోవూరు నియోజకవర్గం అంటే డెల్టా ప్రాంతం మన ప్రీతం శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గంలో తీసుకున్న మొదటి నిర్ణయం రైతులకి అందరికీ కాలువలు తవ్వించడం, తద్వారా పంట కాలంలో అభివృద్ధి పరిచి రైతులందరికీ సకాలంలో నీటిని విడుదల చేసే విధంగా చేయడం జరిగింది. తద్వారా పంటలు సమృద్ధిగా పండి కోవూరు నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండడానికి ప్రథమ కార్యక్రమాలైన మన ప్రీతం శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అందరూ ఒకసారి చప్పట్లపై ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా కోరుకుంటూ, రైతులకి అందరికీ చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి అందరూ పెద్దలు మాట్లాడారు. యూరియా కూడా అన్ని సరైన సమయానికి అందిస్తూ వారి కోరుకున్నది ఇస్తూ ప్రతి ఒక్క దాంట్లో రైతులకి పక్షపాత ప్రభుత్వంగా ఉన్న ఈ కూటమి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి, రైతు నాయకులకి, మీడియా సోదరులకి, వ్యవసాయ అధికారులకి సకాలంలో స్పందించి మాకు వ్యవసాయ అధికారులు అందరూ సకాలంలో స్పందించి రైతులందరికీ అనుకూలంగా ఉన్నందుకు ఏడీ గారికి, మా యువ గారికి, అదేవిధంగా వారి మొత్తం సిబ్బందికి, నియోజకవర్గంలోని మొత్తం అగ్రికల్చర్ అసిస్టెంట్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఒక 2 నెలలు పంట ఉంటుంది కాబట్టి అప్పుడు అయిపోయేదా కూడా మీ సేవలు మా రైతులందరికీ అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకి కార్యక్రమానికి చేసినటువంటి రైతు సోదరులకు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు, వ్యవసాయ శాఖ సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభించి రైతు ఖాతాల్లో నేరుగా వారికి రావాల్సినటువంటి డబ్బుని జమ చేయడం జరిగింది. అదేవిధంగా మన శాసనసభ్యురాలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఇద్దరు కూడా రైతులకు సంబంధించి కాలువలు తొలగించడం, చివరి ఆయకట్టు వరకు నీటిని అందించడం, దాంట్లో ఎక్కువ కృషి చేస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రైతులందరూ కూడా ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మనకు ముఖ్య సూచనలు ఇస్తా ఉన్నాయి. ఎల్నినో ప్రభావం అధికంగా ఉంటుందని, ఉన్నటువంటి కొద్ది నీటిని చాలా జాగ్రత్తగా వాడుకొని ఈ పంటని పండించాలని చెప్పి, నీటిని వృధా చేయకూడదని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఒక పక్క యుద్ధం వల్ల యూరియా కూడా కొరత ఏర్పడుతుంది. ఈ సీజన్లో 3 కట్టలు ఇచ్చారు. వచ్చే సీజన్కి మనకు దిగుమతి చేసుకోవాల్సిందే, కానీ ఎక్కడ కూడా యూరియా ఉత్పత్తి అయినట్టుగా మనకు పేపర్లు వస్తూ ఉంది. కాబట్టి రైతులందరూ కూడా వ్యవసాయ శాఖ సిబ్బంది సూచనలు, సలహాలు తీసుకొని పంట పండించేదానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం ఎన్నికల హామీలో భాగంగా ఈ అన్నదాత సుఖీభవ అనే ఒక హామీ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వంలో. దాంట్లో
మొదటి విడత అయిపోయింది 2020 సంవత్సరానికి, ఇది 26వ సంవత్సరం, 27వ సంవత్సరానికి రెండవ సంవత్సరం. ఈరోజు మొదటి విడత అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద 7,000 రూపాయలు దాదాపు రాష్ట్రంలో 46 లక్షల పైచలకు రైతు కుటుంబాలకి రైతుల ఖాతాల్లో 3,125 కోట్లు దాదాపుగా ఈ రోజు జమ చేయడం జరుగుతుంది. అందులో మనకి 10 నిమిషాల ముందే చెప్పిన టైం 10 నిమిషాల ముందే ఈరోజు అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మనం చేతల ప్రభుత్వమే కానీ మాటల ప్రభుత్వం కాదు మంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గం తరఫున విడవూరు మండలానికి చేసిన రైతు నాయకులకి, అలాగే అధికారులకి, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి, అందరికీ పత్రికా విలేకరులకు అందరికీ నా అభినందనలు. ఈరోజు ప్రత్యేకంగా మనం విడవూరు గ్రామంలో అన్నదాత సుఖీభవ అని ఈ ప్రోగ్రాం చేసుకుంటున్నాం. దీనికి సంబంధించి ఈ పోయిన సంవత్సరం ఒకసారి, మళ్ళీ రెండోసారి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు, అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు ఇద్దరు కలిసి ఈ అమౌంట్ వేయడం జరుగుతుంది. అలాగే ఈ తెలుగుదేశం ప్రభుత్వం మన రైతు పాలిట ఒక వరంగా అనుకోవచ్చు. ఈరోజు మన ఎమ్మెల్యే గారైన ప్రశాంతక ఆల్రెడీ మన మేడం చెప్పింది, రెడ్డి గారు మేడం, ఎకరాకి యూరియా 2 గంటలు మాత్రమే మన గవర్నమెంట్ చెప్తే దాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోయి 3 గంటలు చేయించింది. ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన రైతు సోదరులకి అందరికీ కొద్దిగా 1-2 రోజుల మొదట కొంచెం యాప్ వల్ల ఇబ్బంది జరిగింది. ఈ రోజు మన అధికారులు దాని సమస్యలన్నీ తెలుసుకొని ప్రతి ఒక్కరికి శివాయి భూమితో సహా అందరికి యూరియా ఎకరాకి 3 గంటలు ఇవ్వడం జరుగుతుంది. వారానికి 1 గంట లెక్కన ఒక 5-6 రోజులకి 2 గంటలు ఇవ్వడం జరుగుతుంది. రైతులు బయట పక్కన వాళ్ళ మాటలు వినకుండా నేరుగా సచివాలయానికి పోయి మీ కార్డులు ఎత్తుకెళ్ళి కరెక్ట్గా చేయించుకొని యాప్ లో చేయించుకుంటే మీకు సొసైటీ కానీ సచివాలయంలో కానీ ప్రతి ఒక్కరికి యూరియా అందుబాటులో ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.